So we will accomplish. I'm not saying you're not. But this is important. Guys, are you sleeping? It's 9 o'clock sharp, 9:05. What is the time now? 9:03. But did we post that other thing already? Not yet. But that is the most important. Call Jay. Today we have some very, very, very powerful news to post. I'm very angry today and very mad today with the statements made by one Telugu Desam party MLA and one Mahanews anchor, Rajendra, I believe his name, and how they are mistreating the Dalits and scheduled caste people. We will not tolerate. మీరు అతి త్వరలో ఒక ఫేస్బుక్ ఇంటర్వ్యూ చూస్తున్నారు, అది కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి పంపండి. ఎందుకు? ఒక మూర్ఖుడు ఏంటి, ఒక దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, అసహ్యుడు పిచ్చి పిచ్చి వాగుతున్నాడు దళితుల మీద. కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయమని డిమాండ్ చేశాను. నాకు చంద్రబాబు నాయుడు గారు 25 years పరిచయం మినిమం. ఆయన 100% యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి ఆయన టాలరేట్ చేయరు. 7 రోజులు టైం ఇచ్చాం ఆయన్ని సస్పెండ్ చేయమని, తీసేమని. లేదు అంటే తగిన చర్యలు మనం తీసుకుంటాం, లీగల్, పొలిటికల్. ఆ తర్వాత ఆయన మార్పు చెందితే మరలా క్షమిద్దాం. ముందు ఆయన తీసేయాలి. రెండోది, మహాన్యూస్ ఛానల్ ఓనర్ గారు వాళ్ళ టీం కాల్ చేసి విజయ్తో తప్పైందని చెప్పారట. కానీ ఆయన స్టేట్మెంట్స్ మరలా నేను చూశాను. వారికి కూడా 7 రోజులు టైం డెడ్ లైన్ ఇచ్చాం. వారు కానీ ఆయన్ని సస్పెండ్ చేయకపోతే, ఛానల్ నుండి తీయకపోతే లీగల్, పొలిటికల్ యాక్షన్స్ తీసుకుంటాం. అందరూ గుర్తించండి, 2 నెలల్లో మనం పవర్లోకి వస్తున్నాం, స్టేట్లో కానీ కంట్రీలో కానీ. కనుక యేసు ప్రభువును అన్నందుకు రామ్ గోపాల్ వర్మని తిట్టాను. మూవీ ఇద్దాం అనుకున్నాను, 1 crore పంపించబోయి ఆపేసాను అడ్వాన్స్, స్క్రిప్ట్ రెడీ చేయడానికి. లేకపోతే ఆయన మీద నాకు కోపం ఉండి కాదు. నన్ను తిట్టండి 100 సార్లు 1000 సార్లు. ఒకవేళ మీరు అనేక చూసారా ఎన్ని నెగటివ్ మీరు స్టేట్మెంట్ పెట్టినా నేను కోపపడను. అయితే యేసు ప్రభువుని తిడితే సహించను, దళితులు తిడితే సహించను. అమెరికాలో ఒక పాస్టర్ ఖురాన్ బర్నింగ్ చేస్తే సహించలేదు, తప్పని ఆ పాస్టర్ని ఖండించాను. 2010 సెప్టెంబర్ 10ని 200 దేశాల్లో 200 కోట్ల మంది వాచ్ చేశారు. మీరు ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి డాక్టర్ కేఏ పాల్ స్టాప్ టు ఖురాన్ బర్నింగ్ అని చూడండి. ఒబామా గారు కాల్ చేసినప్పుడు నేను వెళ్ళి అది ఆపాను. ఎందుకు? ఒక క్రైస్తవుడు ఖురాన్ బర్న్ చేయకూడదు, ఒక హిందువుడు బైబిల్ బర్న్ చేయకూడదు, ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ భగవద్గీతను బర్న్ చేయకూడదు. ఎవరి రిలీజియన్స్కి వాళ్ళకి గౌరవం ఉంటుంది, ఎవరి ఫెయిత్ వారికి ఉంటుంది. అదేవిధంగా ఎవరో ఒక కమ్మాయన ఇష్టం వచ్చినట్టు వాగాడని అందరు కమ్మాసు రాంగ్ అని ఎవరు అనకూడదు. నాకు 10 మంది స్నేహితులు పెద్దవారు ఉన్నారు, ఓనర్స్లో ఒక 5-6 పెద్దల స్నేహితులు. ఒక్కరు కూడా ఇలాగ అవినీతిగా లైఫ్లో మాట్లాడరు, వాళ్ళు తలంచరు కూడా. ఎందుకంటే వారికి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులు. అలాంటి వాడు ఒక కులానికి కానీ లేదా ఒక తెలుగుదేశం లాంటి పార్టీని కానీ చెడ్డపేరు తేకూడదు. పొలిటికల్ వేరా. చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారని నేను అనొచ్చు, లేదా జగన్ క్రైమ్ చేశాడని చంద్రబాబు గారు అనొచ్చు. రుజువులు అయితే ప్రజలు ఎవరికి ఓటేస్తారో అది వాళ్ళకు ఓటేస్తారు. కానీ మీరు ఒకరిని ఒకరు కులాన్ని మతాన్ని తిట్టకూడదు. ఆ మహాన్యూస్ యాంకర్ రాజేంద్రన్ ఆయన పేరు అనుకుంటాను, ఆయన అబామినేషన్. ఆయన్ని సస్పెండ్ చేయకపోతే చూసారా అపోలో హాస్పిటల్ ఎంత మంచి పని చేశారో. ఆ డాక్టర్ యశోద బాగైపోయిన మా అమ్మని, డిశ్చార్జ్ అయిపోయిన మా అమ్మని స్కానింగ్ అని తీసుకెళ్ళి దాన్ని ఏమంటారు ఆ స్వైన్ ఫ్లూ రూమ్లో పెడితే నేనే బయటకు లాగేశాను. 18-20 నిమిషాల తర్వాత పాజిటివ్ ఎఫెక్ట్ అయిపోయింది. 6 రోజులు అమ్మ చనిపోయింది డిశ్చార్జ్ అయిపోయి. అది రాంగ్. అక్కడ మిస్టర్ సురేష్ గారు ఇన్ఛార్జ్, డాక్టర్ సేమి గారు, హరిప్రసాద్ గారు అట అపోలో చెప్పారట. మాటలే నాకు తెలీదు, మా లీగల్ టీం చూస్తున్నారు.
ఆ విషయం. ఆ తర్వాత అమ్మ చనిపోయారు. అపోలో హాస్పిటల్లో చాలా బాగా చూశారు అమ్మని, ఎక్కడ రామ్నగర్లో. మరి ఈ అపోలో హాస్పిటల్ ఆర్లోవలో ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు డిశ్చార్జ్ చేశారు, ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు స్కాన్ చేయలేదు, ఎందుకు స్వైన్ ఫ్లూలో పెట్టారని అడిగితే తప్పైందని చెప్పి ఆవిడ్ని సస్పెండ్ చేసి జాబ్ తీసేశారు. అలాగే మహాన్యూస్ ఈయనకి జాబ్ తీసేయాలా, లేదా లీగల్ కాన్సిక్వెన్సెస్, పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఛాలెంజ్ ఉంటే చేసుకోమనండి, నేను ఎవరిని ఛాలెంజ్ చేయలే. కొన్ని వందల వేల మంది నన్ను ఇంటర్వ్యూ చేశారు 2007 నుండి. TV9 సత్య గారు, 24 AP 24/7 ఇప్పుడు రామకృష్ణ గారు అందులో ఉన్నారు, వెంకటకృష్ణ గారు, అలాగే రజనీకాంత్ గారు. ఈ మధ్యన ఒకసారి ఆయన అప్సెట్ అయ్యారు, కానీ రజనీకాంత్ గారు ఎప్పుడు అలాగే నన్ను ఇన్సల్ట్ చేయలేదు, మాట్లాడలేదు. ఏదో ఒకసారి అయింది, మూడు బాగాలేదు, తప్పు అయింది అనుకున్నా, వదిలేశాం. ఈయన మాత్రం దళితులు, నా భార్యని, నా దళితుల వంశాన్ని బుల్షిట్ అని 3-4 సార్లు అనడం, ఇప్పటి వరకు క్షమాపణ చెప్పకపోవడం, మా లీగల్ టీం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోవడానికి 7 రోజులు డెడ్ లైన్ ఇచ్చాం. ఎవరికి? మహా న్యూస్ ఓనర్ గారికి. ఓకే, మహా న్యూస్ కంటిన్యూ అవ్వాలా? లీగల్ ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా, పొలిటికల్ ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా, దళితుల ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా ఆయన జాబ్లోని తీసేయండి. లేదా చూసుకుందా ఎవరిదారంటే, ఇగో మీకు ఒక వీడియో పంపిస్తున్నాను ఈరోజు, చాలా కోప్పడిన వీడియో, అది మీరు అందరికీ పంపించండి. మీరు మాత్రం ప్రతి నియోజకవర్గంలో ఉన్నవారు, 175 నియోజకవర్గాలతో నేను మాట్లాడుతున్నాను. అతి త్వరలో నేను వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 100 మందికి రోజుకు చెప్తే 10 రోజుల్లో 2 లక్షల మందిని మీరు రీచ్ అవుతారు. నియోజకవర్గంలో ఉన్న 200 మంది రోజుకు 100 మంది చెప్తే 10 రోజుల్లో 2 లక్షల మందిని రీచ్ అయితే, ఈరోజు ఫిబ్రవరి 21, మార్చి 1వ తారీఖు విజయవాడలో సాయంత్రం 5-6 గంటలకు 8 గంటల వరకు ప్రతి నిరుద్యోగి కోఆర్డినేటర్ రండి, మీ రెజ్యూమ్ పట్టుకొని. అలాగే ప్రతి దైవజనుడు రండి, ఎందుకంటే మీకు మేము ఎలక్షన్స్ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే May 1 జూన్ 1 నుండి మేము మీకు మంత్లీ 5,000 నిరుద్యోగులకి, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ప్రతి దైవజనుడికి, మహమ్మదీల ములనాకి, హిందూ ప్రీస్టులకి, క్రైస్తవ పాస్టర్లు, ప్రీస్ట్స్కి, క్యాథలిక్స్ వచ్చి మాకు మీరు రెజ్యూమ్ అప్ చెప్తే మా కోఆర్డినేటర్ ఫైల్ చేసుకుంటాం. మార్చి 1 శుక్రవారం మధ్యాహ్నం 5 నుంచి 6 గంటలకు వస్తే ఫైల్ తీసుకుంటాం. 6 నుంచి 7 గంటల వరకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ మీటింగ్ ఉంటుంది. 8 గంటలు మీరు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని మరలా పోస్ట్ చేయండి. మీ పేర్లు ఒక్కోసారి చదువుతుంటాను. అలాగే ఈ పోస్ట్ని మాత్రం మీరు మల్టిప్లై చేయండి. ఇప్పుడు మేము పెట్టబోయే పోస్ట్ని, ఆ తర్వాత మా ఇన్ఫర్మేషను, డీటెయిల్స్ అని మీకు ఇస్తాం. గాడ్ బ్లెస్ యూ. మీరు మాత్రం ఒక్కొక్కరు 100 మందిని రీచ్ అవ్వలేరా రోజుకి? మీ ఫేస్బుక్ ద్వారా, మీ వాట్సాప్ ద్వారా, మీ ఇంటిలో, మీ గ్రామంలో ఎవరికి వారే లీడర్స్, మీకు ఎవరు ఇన్ఛార్జీలు లేరు. అందరూ స్టేట్ కోఆర్డినేటర్లే, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లే, నియోజకవర్గ కోఆర్డినేటర్లే, మండల గ్రామ కోఆర్డినేటర్లే. అందరూ అన్ని కులాల వారు. మీ ఊర్లో 20 కులాలు ఉంటే 20 కులాల నుంచి కోఆర్డినేటర్లుగా తయారవ్వండి. మేము ఆల్రెడీ కోఆర్డినేటర్ వేసాం, వాళ్ళతో జాయిన్ అవ్వండి. మీ గ్రూప్లో మిమ్మల్ని పెడితే ఒకరినొకరు దయచేసి తిట్టుకోకండి. అందరూ కలిసి పనిచేయండి. ఏ కులం మనకు వ్యతిరేకం కాదు, ఏ మతం మనకు వ్యతిరేకం కాదు, ఏ కుటుంబం మనకు వ్యతిరేకం కాదు, ఏ పొలిటికల్ పార్టీ మనకు వ్యతిరేకం కాదు. పొలిటికల్గా నేనైతే అభివృద్ధి చేస్తా, లక్షల కోట్లు తేగలను, తెచ్చాను, ప్రపంచానికి పంచాను, దేశానికి, రాష్ట్రానికి, గ్రామాలకి 100 కోట్లు ఖర్చు పెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. కనుక మీరందరూ దయతో మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ బ్రదర్స్ కొరకు, మీ సిస్టర్ల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ అభివృద్ధి కొరకు, బడుగు బలహీన వర్గాల అధికారం కొరకు పనిచేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మరలా మనం కలుసుకుందాం. ఈ మధ్యని నేను ఈ పోస్ట్ చేశాను అన్నది కదా, అది కూడా మీరు వైరల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.